మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి ఈ ప్రైమ్ 9 వేదికగా మేము చేపట్టబోతున్న ఈ చర్చా కార్యక్రమం సమాజహితం కోసం ఈ యొక్క కార్పొరేట్ దంద ఆగాలి, సామాన్యుడికి విద్య అందాలి. అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వడు. ఏదైతే మేము ఈ ప్రైమ్ 9 వేదిక గత కొన్ని రోజులుగా చేస్తున్నామో మీ స్పందనతో మేము కూడా మీతో పాటు నడువు బిగించి ముందుకు కలుస్తాం. మీరు కూడా స్పందించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. గవర్నమెంట్ దిగిరాక తప్పదు, ఈ కార్పొరేట్ వ్యవస్థ కుప్పకోలక తప్పదు ఏదో ఒక రోజున. చక్రి గారు బాపట్ల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం చక్రి గారు, చెప్పండి. టీవీని మ్యూట్లో పెట్టండి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సార్ నా పాయింట్ ఏంటంటే సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఇంత అని చెప్పేసి ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది నిర్ధారిస్తుందండి. వాళ్ళకి ల్యాబ్స్ కానీ రకరకాల మౌలిక సదుపాయాలు ఉండాలి కాబట్టి, లేకపోతే ఫ్యాకల్టీ ఇదంతా ఉండాలి కాబట్టి ఇంత అని చెప్పేసి ఫీ రెగ్యులేషన్ కమిటీ నిర్ధారిస్తుంది. అది ప్రతి 2 సంవత్సరాలకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలంగాణ ఆంధ్రానే కాదు, అన్ని చోట్లను అట్లానే ఉంటుంది. దాని ప్రకారమే ఫీజు రియంబర్స్మెంట్ నడుస్తుంది. ఓకే, మాక్సిమం ఎంత ఇచ్చారు సార్? 35,000 నుండి 53,000 మధ్య జరుగుతున్నది. కానీ ఒక ఫస్ట్ క్లాస్ పిల్లలకి లేకపోతే 5th క్లాస్ పిల్లలకి 1,50,000, ఇంటర్ పిల్లలకి 1,50,000, 2 లక్షలు ఏ రకంగా ఏం చూపిస్తున్నారని 2 లక్షలు? శ్రీ చైతన్య కాలేజీలో 230 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ డబ్బులు దొరికాయి ఐటీ దాడిలో, మీకు తెలుసండి? సార్ నేను అనేది ఏంటంటే సార్, అది వేరే సార్, అది ప్రభుత్వాలు చూసుకోవాల్సింది. నేను అనేది ఏంటంటే అసలు ఫీజు ఏ రకంగా నిర్ధారిస్తున్నారు? ఈ ఫీజుకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓకే అన్నదా అనలేదా? మీరు గత వారం రోజుల నుంచి మా చర్చను మీరు ఫాలో అవుతున్నారో లేదో, డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీస్లో, అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఎంబీబీఎస్లో, నీట్లో, అన్నిటిలో కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫీ స్ట్రక్చర్ ఉంది. రిజర్వేషన్ పాటిస్తున్నారు. ఎంటైర్ ఇండియాలో ఉండవలసిన స్టేట్ వైజ్ రిజర్వేషన్లు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి లైక్ దట్ శ్రీ చైతన్య, నారాయణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరికీ కూడా ఇది ఒక బంగారు బాతుగుడ్డు. ఏంటంటే ఇంటర్మీడియట్కి ఫీ స్ట్రక్చరు గవర్నమెంట్ జీవోలో ఉంది, 1920 రూపీస్. ఆ జీవో కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ గత శతాబ్ద కాలంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ పెట్టిన ఫీజే తల్లిదండ్రులు కట్టాలి, కోట్లాది రూపాయలు సంపాదించాలి, గవర్నమెంట్కి పార్టీ ఫండ్లు ఇవ్వాలి, అధికారులను మేనేజ్ చేయాలి, వీళ్ళు పబ్బం గడుపుకోవాలి. బట్ ఏదో రోజున సమాజంలో 1000 అడుగుల ప్రయాణం ఒక అడుగుతో అన్నట్టు సమయం ఆసన్నమైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ అవినీతి దందా కార్పొరేట్ వ్యవస్థలు కుప్పకూలిపోవడానికి. రెండోక విషయం, ప్రైమ్ 9 మేము చేపట్టిన కారణం ఏంటో మీకు చెప్తాను చక్రి గారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఇంకా ఈ కార్పొరేటివ్ నాన్ కార్పొరేటివ్ ఏమి ఉండదు. రెండు విషయాల్లో మేము పబ్లిక్ కానీ పేరెంట్స్కి కానీ గవర్నమెంట్ కానీ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గవర్నమెంటు విద్యా సంస్థల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అక్కడ చదవలసిందే. లైక్ దట్ మన స్టాలిన్ గారు తమిళనాడులో తీసుకొచ్చిన అమెండ్మెంటు తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావాలి. రెండొక విషయం, ఇంటర్మీడియట్లో ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి. సిటీసు, అర్బను, రూరలు ప్లస్ పంచాయతీ ఏరియాల్లో రిజర్వేషన్ ఉండాలి. అలాగే స్కూల్స్లో కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. అక్కడ వసతులను బట్టి ఫిక్స్ చేస్తారా, లేకపోతే ఆ ఏరియాని బట్టి ఫిక్స్ చేస్తారా? గవర్నమెంట్ ఒక కమిటీ వేయాలి. దాంట్లో మెజారిటీ పాత్ర పేరెంట్స్, మేధావులు ఉండాలి. రాజకీయ నాయకుల పాత్ర తీసేయాలి. ఎందుకంటే నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు, వారే మంత్రి, వారికే కాలేజీలు ఉన్నాయి, మీరు మీ మాట ఎవరు వింటారు, గవర్నమెంట్ వింటారా అని అడిగారు. అందుకనే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ పాత్రలు తగ్గించి పబ్లిక్ డొమైన్లో ఉన్న పబ్లిక్ పర్సనాలిటీలందరినీ ఇన్వాల్వ్ చేసి రెగ్యులేషన్ చేయాలని మనం ఆశిద్దాం. నెక్స్ట్ కాలర్ అరుణ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నమస్కారం మేడం. వింటుందండి. యాక్చువల్గా నేను మా పాపను జాయిన్ చేశానండి నారాయణ కాలేజ్లో. ఎక్కడ బ్రాంచ్ మేడం? నారాయణ కాలేజ్ హైదరాబాద్ బ్రాంచ్ అండి. ఓకే, చెప్పండి. ఏంటంటే వీళ్ళు నారాయణ వాళ్ళు ప్రాపర్గా టీచ్ చేయరండి. చెప్పండి. వీళ్ళు నారాయణ వాళ్ళు ప్రాపర్ గా టీచ్ చేయరండి పిల్లలకి.
ఓకే, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశారా, సెకండ్ ఇయర్ జాయిన్ చేశారా? ఫస్ట్ ఇయరా లేదా ఎప్పుడు, ఈ సంవత్సరమా, సెకండ్ ఇయరా? ఇప్పుడు సెకండ్ ఇయర్ అండి పాప. ఓకే, మీకేంటి సమస్య ఏముంది క్లారిటీగా చెప్పండి. మీ అమ్మాయిని నారాయణలో జాయిన్ చేశారు హైదరాబాద్లో, సమస్య ఏంటో చెప్పండి. అంటే బాగా చెప్తారనేసి మేము జాయిన్ చేసాము, కానీ అంటే అడ్మిషన్ అర్థమైంది, మీ సమస్య నాకు అర్థమైంది. అడ్మిషన్ అప్పుడు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ఏమీ అమల్లో లేవు, అవి మీ మాట వింటలేదు. ఓకే అండి. అయితే వీళ్ళు చెప్పే వాళ్ళు లెక్చరర్స్ ప్రాపర్ గా వాళ్ళ నాలెడ్జ్ ఇవ్వట్లేదండి పిల్లలకి. 2 years బ్లాక్ అయిపోయింది పిల్లలకి, కానీ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ అవేమి టీచ్ చేయకుండా వాళ్ళు బట్టి ప్రాసెస్ ఫాలో అవుతున్నారండి. వాళ్ళకి ఏమి అసలు నాలెడ్జ్ అసలు నిల్. ఒక పేరెంట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, మీరే వెళ్ళి జాయిన్ చేశారా నారాయణలో, వాళ్ళు వచ్చి అడిగారా? వాళ్ళు వచ్చి అడిగారండి. మేము 10th class అయిపోగానే ఇంకా వాళ్ళు వచ్చి చైతన్య వాళ్ళు నారాయణ వాళ్ళు వచ్చి మా బ్రాంచ్ లో జాయిన్ చేయండి అనేసి అడిగారు. అంటే చెప్పండి అరుణ్ గారు, మీలాంటి పేరెంట్స్ అమాయకతత్వంతో అనుకోవచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ దందా అవచ్చు, ఈ కార్పొరేట్ మాయలో పిల్లలందరూ సమిధులైపోతున్నారు. మీరు ఒక మాట అడుగుతాను, నారాయణ శ్రీ చైతన్యలో తప్ప ఇంకెవరికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రాల్లో దొరకదంటారా మీకున్న నాలెడ్జ్? అదే అండి, మేము చదువుకున్న గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుకున్నాము, అప్పుడు మాకు బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ నిలబెట్టుకోవాలంటే వాళ్ళకి కొంచెం మంచి కాలేజెస్ లో జాయిన్ చేయాలని మాకు కూడా ఉంటుంది కదండి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం. ఇక్కడ మనకి మధుసూదన్ రెడ్డి గారిని, తెలంగాణ ఉద్యమ సారథి, అలాగే ప్రైవేటు అదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ లెక్చరర్స్ వారు ఉన్నారు, వారు మీతో మాట్లాడతారు. రెడ్డి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు జరిగినటువంటి తతంగం ఏంటి అంటే, నారాయణలో చైతన్యలో బహుశా మీరు ఎంపీసీ జాయిన్ చేసి ఉంటారు. ఎంపీసా బైపీసా? ఎంపీసీ అంటే అయితే ఒక నిమిషం హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మొత్తం నేను ఒక విషయం చెప్తాను. మార్నింగ్ 8 o'clock వెళ్తే ఈవినింగ్ 5:30 వరకు అసలు బ్రేక్స్ ఉండవు. 1.5 hours ఒక్కొక్క క్లాస్ 1.5 hours 1 hour 45 minutes చేస్తారు. మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళకి అసలు బ్రేక్ ఉండకుండానే మళ్ళీ ఇంకొక క్లాస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ ఒక విషయం, హెల్త్ పాడైపోయింది, మెంటల్ హెల్త్ పాడైపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి ఏంటంటే, 10th క్లాస్లో మీ అమ్మాయి చదివింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విషయం తెలుసుకొని మీ ఇంటికి వచ్చి శ్రీ చైతన్య వాడు కాకపోతే నారాయణ వాడు కాకపోతే శ్రీ చైతన్య రోజుకొకసారి వచ్చి మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, ఇంకా మీ అమ్మాయి డాక్టర్ అయినట్లే, ఇంజనీర్ అయినట్లే అని చెప్తారు. తీసుకుపోయిన తర్వాత మీ అమ్మాయి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆమె యొక్క అభిరుచి ఇవన్నీ చూసుకొని, ఇప్పుడు మనం ఇంట్లోనే పిల్లలకు మనము ఏదైతే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటాయో ఆ మేరకు మాత్రమే విద్యాబోధన జరగాలి. మీరు చెప్పినట్టుగా 1.5 సేపు వరుసగా బోధించి వాడు విన్నడా వినలేడా, అర్థమైందా అర్థం కాలేడా, అదేవిధంగా వాళ్లకు నైట్ హోంవర్క్ ఇచ్చి ఇంట్లో తిండి లేక నిద్ర లేక, ఈ విధంగా విద్యార్థి ఉన్నతంగా డాక్టరు ఇంజనీర్ కావడం తర్వాత, కానీ ఇంటర్మీడియట్ అయిపోయే లోపల అయ్యో మా పిల్లవాడు బతికితే చాలనేటటువంటి పరిస్థితుల్లో నీలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ అందరూ ఆలోచించుకోవాల్సింది, మీరు చుట్టుపక్కల మీ కాలనీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ మీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయండి. నారాయణలో చేరితే ఏదో అద్భుతం జరుగుతుందని కాదు, ఎవడో అద్భుతం సృష్టించే విద్యార్థిని తీసుకుపోయి మహా అద్భుతం సృష్టించే శక్తి ఉంటే వాళ్ళకు ఉండొచ్చు తప్పితే, ఎవరు కూడా అత్యవసర మార్కులతో 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే, 10th క్లాసు సప్లిమెంటరీలో పాస్ అయినా సరే మేము డాక్టర్లు చేస్తాము ఇంజనీర్లు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని అనేక మంది నష్టపోతున్నారు. 2వ సంవత్సరం దాటిన తర్వాత మీలాగా అయ్యో ఆ తప్పు చేసినాం అనేటటువంటి బాధ ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మీకు సంబంధించినటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ నారాయణ చైతన్యంలో చేర్పించొద్దని స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. మేడం అరుణ్ గారు, మీ సమస్య అర్థమైంది. మీరు ఇది డిబేట్ అయిపోయిన తర్వాత మీరు మా నెంబర్లో డిస్ప్లే అవుతున్నాయి, కాల్ చేయండి. ఆ విద్యార్థి నాయకులతోటి మా ప్రైమినేన్ ప్రతినిధులు కూడా ఆ కాలేజీకి వెళ్ళి మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. మీరు అధైర్యపడకండి, గవర్నమెంట్లు స్పందిస్తాయి, తర్వాత విద్యార్థి సంఘాలు స్పందిస్తాయి. మంచి రోజులు రాబోతున్నాయి. మనం చేసుకున్నది మనం అనుభవించాలన్నట్టు మీరు చేసుకున్నదే కాబట్టి
బట్ ఇప్పటికైనా మీలాంటి వాళ్ళు మార్పు వచ్చి మాకు ఫోన్ చేశారు, ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ రాజు గారు, ఒక్క నిమిషం, కాల్ చాలా వస్తున్నాయి డిబేట్లో. ఒక పనీంద్ర కుమార్ తుని నుంచి మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. బాబు, మా పాప చైతన్య స్కూల్లో చదువుతున్నారండి. కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడండి. నమస్కారం పనీంద్ర కుమార్ గారు. సార్ నమస్కారం, నా పేరు ఫణేంద్ర కుమార్. చెప్పండి. మా పాప, మా బాబు ఇద్దరు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు. తునిలో తుని శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు సార్. చెప్పండి. బాబు ఫస్ట్ క్లాస్ అయిపోయిందండి, ఓకే. పాపదే 4th క్లాస్ అయిపోయిందండి. ఓకే. ఇంకా ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోకుండా బుక్స్ కొనండి సెకండ్ ఇయర్, అంటే ఇప్పుడు బాబు సెకండ్ క్లాస్కి వెళ్తున్నాడండి. ఓకే. ఆ సెకండ్ క్లాస్ ఇంకా ఈ ఫస్ట్ క్లాస్ అయిపోలేదు, అప్పుడే బుక్స్ కొనండి అని పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారండి. ఓకే. ఆడొచ్చి ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళినా నేను బుక్స్ కొంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని మారం పెడుతున్నాడు. అసలు ఎడ్యుకేషన్ ఇయర్ అవ్వకుండానే బుక్స్ కొనమంటున్నారు. సరే బుక్స్ తో పాటు కొన్నామంటే ఆ బుక్స్ ఏదో ఒక యాప్ ఇస్తారండి, వాడు చదివేది ఫస్ట్ క్లాస్ యాప్, మేటా జూనియర్ యాప్ అని ఏదో ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు ఇంత పెద్ద చదువుకునే మనమే ఫోన్ లో ఏదన్నా జూమ్ మీటింగ్ లో ఏదైనా ఉంటే వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. ఆడు యాప్ చదవరాని ఆడు ముందు పెడితే ఆడు యూట్యూబ్ లో బొమ్మలు చూస్తా ఉంటాడు. ఆ యాప్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి? 1500 2000 రూపాయలు. అర్థమైంది. సరే అని చెప్పేసి మనం ఇప్పుడు ఫీజు కడుతున్నాం కదండి, ఇప్పుడు ఇప్పుడు యాప్ ఇప్పుడు ఓపెన్ అయితే ఓపెన్ అవ్వదు. మళ్ళీ మనం ఈ రోజు అమౌంట్ కొంటే, బుక్స్ అమౌంట్ కొంటే ఆ యాప్ జూన్ లోనో, సెప్టెంబర్ లోనో, అక్టోబర్ లోనో ఓపెన్ అయిద్దండి. అదేమంటే అప్డేట్ అవుతుందండి అన్నారు. బుక్స్ కాస్ట్ చూస్తే 7500 ఫస్ట్ క్లాస్ కి, సెకండ్ క్లాస్ కి. పనీంద్ర కుమార్ గారు, మీ సమస్య నాకు అర్థమైంది. నాకు మీరు ఆల్రెడీ డబ్బులు కట్టారా, ఇంకా కట్టలేదా? డబ్బులు కట్టలేదండి ఇంకా, అంటే కొంతమంది శ్రీ చైతన్య గాని వినండి శ్రీ చైతన్య గాని, నారాయణ గాని ఈ ఫీజుల దందా కాదు, ఈ పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీలో కోట్ల రూపాయల దందా. అది కూడా వీళ్ళు వెండర్తో మాట్లాడుకుంటారు, వాళ్ళ దగ్గరే కొనాలి. ఆ పుస్తకాలు కొనాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీకు వీక్లీ టెస్టులు కావాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బరి తెగించి విచ్చలవిడితనంగా, సబ్జెక్టు కరెక్షన్ మనం అనకూడదు కానీ కొన్ని అన్పార్లమెంటరీ మాటలు, బరి తెగించి అసలు సమాజంలో నిజంగా ఈ డబ్బులు సంపాదించి పేరెంట్స్ కష్టార్జితాన్ని వీళ్ళు ఒక రాక్షసుల్లాగా దందాలు మొదలుపెట్టారు. అక్కడున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. నిజంగా చాలా ఇంత విశాలమైన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సెక్షన్లు పెట్టారు. ఇంత ఉన్నా కూడా వీళ్ళు బరి తెగిస్తున్నారంటే మన నిత్యాహసితే పేరెంట్స్ తప్పు మీది కూడా ఉంది పనీంద్ర కుమార్ గారు. ఎందుకంటే ఫస్ట్ మీరు జాయిన్ చేశారు, తర్వాత బాధపడుతున్నారు. అందుకనే పేరెంట్స్కి చెప్తున్నాం, మీరు జాయిన్ చేయకముందే మీరు ఆలోచన చేయండి. మీకు నచ్చకపోతే ప్రశ్నించండి, ప్రశ్నించకపోతే మీరు ఓటేసినప్పుడు రోడ్లు ఎలా కావాలంటారో రేపొద్దున మీ లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ని నిలదీయండి, ఇక్కడ ఈ సమస్య ఉందని. మా నెంబర్లు మీకు స్క్రీన్ పైన వస్తున్నాయి పనీంద్ర కుమార్ గారు. మీ జిల్లా డిఈఓ కానీ అక్కడ ఎవరైనా అధికారులు ఉంటే నెంబర్లు మాకు పంపించండి. మా ప్రైమ్ 9 ప్రతినిధులు వెళ్ళి మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ రాజు గారు.